సుధారాణి చాలా ఆవేదనతో వచ్చావు తల్లి. మల్లారెడ్డి ఎవరు? మల్లారెడ్డి యారు? తమ్ముడు గురించి ఏడుస్తున్నావు. ఇంచుమించు 20 లక్షల రూపాయల వరకు అప్పులు, అల్ప స్వల్ప 20 లక్షల వరకు ఖర్చు ಮಾಡಿದಿ. యేసయ్య ఒక మాట చెప్పమన్నాడు, మీ తమ్ముడు జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కొన్ని సార్లు తమ్ముడు మీదనే ఎక్కువ ఆలోచన ఉందని నీ భర్త దగ్గర నుంచి అభ్యంతరం వస్తుంది. అవునా అమ్మా? హౌదల్లమ్మా? మీ తమ్ముడు పేరేంటి? ನಿಮ್ಮ ತಮ್ಮನ ಹೆಸರು? అమ్మా మల్లారెడ్డి. ದೇವರು ಇಲ್ಲಿದ್ದಾನಮ್ಮ? ఉన్నాడు. ఎంత అప్పు చేసి ఉంటాడు? 20 లక్షలు. 20 లక్షలు. హల్లెలూయా. హల్లెలూయా. చెల్లి ప్రార్థన వలన ఆయన బ్రతుకున్నాడు, లేకపోతే చనిపోయేవాడు. ఇల్లదరే సాయితా ఇద్దరు. సుధారాణి సుధారాణి లేచి నిలుచోవాలి. సుధారాణి నిద్రಬೇಕು. సుధారాణి సుధారాణి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప కలుగును గాక. కృప అనుగ్రహిಸಲಿ. హల్లెలూయా హల్లెలూయా. చాలా వేదనతో వచ్చారు, ಬಹಳ ನೋವಿನಿಂದ ಬಂದಿದ್ದಾಳೆ, చాలా బాధతో వచ్చారు, ಬಹಳ ಕಷ್ಟದಿಂದ ಬಂದಿದ್ದಾಳೆ. చాలా ಆವೇದನతో వచ్చావు తల్లి. ಬಹಳ ಕಷ್ಟದಿಂದ ಬಂದಿದೆ ಅಮ್ಮ ನೀನು. చాలా బాధతో వచ్చావు, ಬಹಳ ಕಷ್ಟದಲ್ಲಿ ಬಂದಿದ್ದಿ. అవునన్న. ఏమనిపిస్తుంది? ಏನ್ ಅನಿಸ್ತಾ ಇದೆ? సంతోషంగా ఉంది. ఏంటిది మీ వేదన? ಏನು ಸಮಸ್ಯೆ ಇದೆ? నా తమ్ముడు అప్పులు చేసి. yes. మల్లారెడ్డి ఎవరు? మల్లారెడ్డి యారు? నా తమ్ముడు. ఆమేన్. ఆమేన్. కొట్టాలి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. కొట్టాలి గట్టిగా చప్పట్లు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చాలా వేదనతో వచ్చింది సహోదరి. ಈ ಸ್ತ್ರೀ ಬಹಳ ಕಷ್ಟದಿಂದ ಬಂದಿದ್ದಾಳೆ, ದುಃಖದಲ್ಲಿದ್ದಾಳೆ. చాలా వేదనతో వచ్చింది, చాలా ಒಂದು ದುಃಖದಲ್ಲಿ ಬಂದಿದ್ದಾಳೆ. యేసయ్యని అడిగా, ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೇಳಿದಾಳೆ, అయ్యా ఇచ్చాపురం వెళ్ళాను. ದೇವರೇ ನಾನು ಇಚ್ಛಾಪುರಂ ಹೋಗಿದ್ದೇನೆ. ఇచ్చాపురం టు భద్రాద్రి కొత్తగూడెం 650 కిలోమీటర్స్. ಇಚ್ಛಾದ್ರಿಪುರಂ ಕೊತ್ತಗೂಡಂ ಅಲ್ಲಿ ಮಧ್ಯದಲ್ಲಿರುವಂತ 650 ಕಿಲೋಮೀಟರ್ ದೂರ ಇದೆ. టుమారో విజయవాడ మీటింగ్. ನಿನ್ನ ವಿಜಯವಾಡದಲ್ಲಿ ಮೀಟಿಂಗ್ ಇತ್ತು. విజయవాడ నుంచి బీదర్ చాలా దూరం ప్రభువా. ವಿಜಯವಾಡದಿಂದ ಬೀದರ್ ಬಹಳ ದೂರ ತಂದೆ. ట్రైన్ టికెట్స్ కూడా దొరకలేదు, ಟ್ರೈನ್ ಟಿಕೆಟ್ ಕೂಡ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ఓపిక లేదు యేసయ్య. ಏನು ಹೋಪ್ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ, ನಿರೀಕ್ಷೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ. వెళ్ళమంటావా ప్రభువా? ಹೋಗ್ಬೇಕಾ ದೇವರೇ? యేసయ్య నాతో అన్నాడు, ಯೇಸು ಸ್ವಾಮಿ ನನಗೆ ಹೇಳಿದ್ದಾರೆ, అనేక మంది కన్నీళ్లతో రాబోతున్నారు, ಬಹಳ ಜನ ಕಣ್ಣೀರಿನಿಂದ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. నువ్వు వెళ్ళాలి, ನೀನು ಹೋಗಬೇಕು, నువ్వు వెళ్ళాలి, ನೀನು ಹೋಗಬೇಕು. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. ఇంచుమించు ಸ್ವಲ್ಪ ಅಲ್ಪ ఓపిక లేదు నాకు, ನನ್ನ ಹತ್ರ ಏನಷ್ಟು ಇದಿಲ್ಲ, కానీ దేవుడే నన్ను ఇక్కడ నిల్చోబెట్టాడు. ಅದು ದೇವರೇ ನನಗೆ ಇಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿದ್ದಾನೆ. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నీ తమ్ముడి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నావు. ಈ ದಿನ ನಿಮ್ಮ ತಮ್ಮನಿಗೋಸ್ಕರ ಬಹಳ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಿ. తమ్ముడి గురించి ఏడుస్తున్నావు, ತಮ್ಮನಿಗೋಸ್ಕರ ಅಳುತ್ತಾ ಇದ್ದಿ. ఇంచుమించు 20 లక్షల రూపాయల వరకు అప్పులు, ಅಲ್ಪ ಸ್ವಲ್ಪ 20 ಲಕ್ಷವರೆಗೆ ಖರ್ಚು ಮಾಡಿದಿ. ఏడుస్తున్నావు, ಅಳುತ್ತಾ ಇದ್ದಿ. యేసయ్య ఒక మాట చెప్పమన్నాడమ్మా. ಯೇಸು ಸ್ವಾಮಿ ಒಂದು ಮಾತು ಹೇಳಿ ಕೇಳಿದಾನಮ್ಮ. యేసయ్య ఒక మాట చెప్పమన్నాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಒಂದು ಮಾತು ಹೇಳಿ ಕೇಳಿದ್ದಾನೆ. మీ తమ్ముడి జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ನಿನ್ನ ತಮ್ಮನ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರು ಅದ್ಭುತ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. కృప అనుగ్రహిಸಲಿ. కొన్ని సార్లు తమ్ముడు మీదనే ఎక్కువ ఆలోచన ఉందని నీ భర్త దగ్గర నుంచి అభ్యంతరం వస్తుంది. ಕೆಲವೊಂದು ಸಾರಿ ನಿಮ್ಮ ತಮ್ಮನ ವಿಷಯದಲ್ಲಿ ಆಲೋಚನೆ ಮಾಡುವಾಗ ನಿಮ್ಮ ಗಂಡಂದಿರು ನಿಮಗೆ ವಿರೋಧವಾಗಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ నీలో ఉన్న ప్రేమది, ಆದ್ರೆ ನಿನ್ನಲ್ಲಿರುವಂತ ಪ್ರೀತಿ, నీ తమ్ముడి కోసం గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తున్నావు. ನಿನ್ನ ತಮ್ಮನಿಗೋಸ್ಕರವಾಗಿ ನಿನ್ನ ಹೃದಯ ಒಡ್ಕೊಂಡು ಅಳುತ್ತಾ ಇದ್ದಿ. అవునా అమ్మా? ಹೌದಲ್ಲಮ್ಮ? మీ తమ్ముడి పేరేంటి? ನಿಮ್ಮ ತಮ್ಮನ ಹೆಸರು? అమ్మా మల్లారెడ్డి. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉన్నాడమ్మా. ದೇವರು ಇಲ್ಲಿದ್ದಾನಮ್ಮ. ఉన్నాడు. ఎంత అప్పు చేసి ఉంటాడు? ಎಷ್ಟು ಸಾಲ ಮಾಡಿದ್ದಾರೆ? 20 లక్షలు.
20 లక్ష. హల్లెలూయా. Yes, 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 Lord. చూడండి ఈ చెల్లెమ్మలో ఉన్న నిజంగా ఇటువంటి అక్కలు కావాలా? ಈ ತರ ಜನಗಳ ಸಾಕ್ಷಿ ಬೇಕು. ఇటువంటి అక్కలు దేశానికి చాలా అవసరం. ಈ ತರ ಒಂದು ಜನಗಳು ಬಹಳ ದೇಶಕ್ಕೆ ಅವಶ್ಯಕ. ఇటువంటి అక్కలు తమ్ముళ్లకు చాలా అవసరం. ಈ ತರ ಅಕ್ಕಂದಿರು ತಮ್ಮಂದರಿಗೆ ಬಹಳ ಅವಶ್ಯಕವಾಗಿದೆ. వీళ్ళ తమ్ముడు మల్లారెడ్డి చాలా అదృష్టవంతుడు. ಇವರು ತಮ್ಮ ಮಲ್ಲಾರೆಡ್ಡಿ ಬಹಳ ಅದೃಷ್ಟವಂತ. ఈ చెల్లి ప్రార్థన వలన ఆయన బ్రతుకున్నాడు. ಈ ಒಂದು ತಂಗಿಯ ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕವಾಗಿ ಅವರು ಬದುಕ್ತಾ ಇದ್ದಾರೆ. లేకపోతే చనిపోయేవారు. ಇಲ್ಲದರೆ ಸಾಯ್ತಾ ಇದ್ದರು. కృప కలుగునుగా. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. బిడ్డలో ఉన్న వేదన, ಮಗಳಲ್ಲಿರುವಂತ ನೋವು, బిడ్డలో ఉన్న దిగులు తొలగిపోవాలి. ಇವಳ ಮಗಳಲ್ಲಿರುವಂತ ದಿಗುಲು ತರ ಬಿಟ್ಟೋಗಲಿ. ఏడుస్తుందయ్యా తన తమ్ముడి కొరకు. ಮಗಳ ಕಣ್ಣೀರು ನೀಗಿಸಯ್ಯ. మరి తమ్ముడికున్న అప్పులు యేసు నామములో తొలగిపోవాలి. ತಮ್ಮನಿಗಿರುವಂತ ಸಾಲವನ್ನು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬಿಟ್ಟೋಗಲಿ. బ్లెస్ చేయండి అయ్యా. ಆಶೀರ್ವದಿಸಯ್ಯ. కృప కలుగునుగాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. బ్లెస్ చేయండి. ಆಶೀರ್ವದಿಸು. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇನೆ. ಆಮೆನ್. అమ్మగారిని హక్ చేసుకోండి గట్టిగా. తారే నారే 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 Tare nare nare. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూర్చోండి అమ్మ. Tare nare nare.